హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో సి++ లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి నేను క్లియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్షన్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ మీద మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోస్ తర్వాత ఒక లైక్ కామెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే రఫ్గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే within the same class writing two or more member functions with the same name but different signatures అంటాం. డిఫరెంట్ సిగ్నేచర్స్ అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కానీ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ కానీ రిటర్న్ టైప్ కానీ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో దానికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాశాను. ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ స్టడీ, ఒక క్లాస్ అయితే రాశాను. క్లాస్ నేమ్ వచ్చేసి రోబో. ఇందులో 2 డేటా మెంబర్స్ తీసుకున్నాను, ఎక్స్ కామా వై. ఇక్కడ 3 మెంబర్ ఫంక్షన్స్ రాశాను విత్ సేమ్ నేమ్, వైడ్ యాడ్ 3 టైమ్స్ రాశాను. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మెంబర్ ఫంక్షన్లో 0 ఆర్గ్యుమెంట్స్, సెకండ్ మెంబర్ ఫంక్షన్లో 1 ఆర్గ్యుమెంట్, థర్డ్ మెంబర్ ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్, అంటే డిఫరెంట్ చూపించాను. ఓకే, ఈ విధంగా రాసి మనకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తాను, వై వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20, సి అవుట్, ఒక చిన్న మెసేజ్ పెడదాం, అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఒకసారి నెక్స్ట్ లెక్క వెళ్ళాలంటే ఎండలు పెట్టండి. ఓకే, ఇది ఫస్ట్ మెంబర్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, అంటే 0 ఆర్గ్యుమెంట్స్తో ఫస్ట్ మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసినాను. సెకండ్ మెంబర్ ఫంక్షన్లో 1 ఆర్గ్యుమెంట్ పాస్ చేసినాను ఇక్కడ. సో దీనిలో ఏం చేస్తానంటే ఎక్స్కి ఏని అసైన్ చేస్తాను, వైకి కూడా ఏనే అసైన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సేమ్ సి అవుట్ అడిషన్ ఈక్వల్ టు ఇక్కడ రాసేద్దాం. ఓకే, సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన. ఓకే, సో ఇప్పుడు దీనికి వాల్యూ ఎప్పుడు పాస్ చేయాలి, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు పాస్ చేయాలి. ఇక థర్డ్ ఫంక్షన్ చూడండి, ఇందులో 2 పారామీటర్స్ ఉన్నాయి. సో 2 పారామీటర్స్ ఏం చేస్తానంటే ఎక్స్కి ఏమో ఏని అసైన్ చేస్తాను, వైకి ఏమో బీని అసైన్ చేస్తాను. ఇక్కడ కూడా సేమ్ సి అవుట్ అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ క్లాస్ క్లోజ్, ఇది నా క్లాస్. సో ఈ క్లాస్లో ఏం చేసినాను, 2 డేటా మెంబర్స్ తీసుకున్నాను, 3 మెంబర్ ఫంక్షన్స్ రాశాను విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ సిగ్నేచర్స్. డిఫరెంట్ సిగ్నేచర్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ మెంబర్ ఫంక్షన్లో 0, సెకండ్ మెంబర్ ఫంక్షన్లో 1, థర్డ్ మెంబర్ ఫంక్షన్లో 2. సో ఈ విధంగా రాస్తే ఫంక్షన్ ఓవర్లోడింగ్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్తో చేయాలి కాబట్టి క్లాస్ నేమ్ వచ్చేసి రోబో, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే. ఇప్పుడు ఒక్కొక్క మెంబర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఓబీజే. ఎప్పుడైతే రోబో ఓబీజే అనగానే ఓబీజే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఏ క్లాస్కి, రోబో క్లాస్కి. రోబో క్లాస్లో ఏమేమి ఉన్నాయి, ఇదంతా రోబో క్లాస్ సంబంధించింది. XY 2 డేటా మెంబర్స్ ఉన్నాయి, 3 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క మెంబర్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ పోవాలి విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే డాట్ యాడ్ ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఓకే, సో ఎప్పుడైతే ఇది రాస్తామో ఆటోమేటిక్గా 0 ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ ఉంది కదా, ఇది కాల్ అవుతుంది. ఇందులో ఏం జరుగుతుంది, ఎక్స్కి 10 అసైన్ అవుతుంది, వైకి 20 అసైన్ అవుతుంది, తర్వాత అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే 30 వస్తుంది. అట్లనే సెకండ్ మెంబర్ ఫంక్షన్లో ఏం పాస్ చేయాలి, మనం 1 వాల్యూని పాస్ చేయాలి. సో ఓబీజే డాట్ యాడ్ బ్రాకెట్లో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చిన. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 1 ఆర్గ్యుమెంట్ ఉన్న మెంబర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. 1 ఆర్గ్యుమెంట్ ఉన్న మెంబర్ ఫంక్షన్ అంటే ఇది. ఓకే, సో ఇప్పుడు 100 వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది, ఎక్స్కి ఏ అసైన్ అవుతుంది, వైకి కూడా ఏనే అసైన్ అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ 100, వై వాల్యూ 100. సో ఇప్పుడు నీకు అవుట్పుట్ ఏమో అడిషన్ ఈక్వల్ టు 200 అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఇది మనకు సెకండ్ మెంబర్ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ మెంబర్ ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం, ఓబీజే డాట్ యాడ్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 100, 200 2 వాల్యూస్ను పాస్ చేసినాం. ఎప్పుడైతే ఈ 2 వాల్యూస్ పాస్ చేసినామో 2 పారామీటర్స్ ఉన్న మెంబర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఏలో వచ్చేసి 100 స్టోర్ అవుతుంది, బీలో వచ్చేసి 200 స్టోర్ అవుతుంది. తర్వాత ఎక్స్ ఈక్వల్ ఏ అన్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ కూడా 100, వై ఈక్వల్ బి అన్నాం కాబట్టి వై వాల్యూ 200. నెక్స్ట్ అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే 300 వస్తుంది. ఓకే, నెక్స్ట్ రిటర్న్ 0, మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫంక్షన్ ఓవర్లోడింగ్ F1 పెట్టినాను, సేవ్. చూడండి, ఫస్ట్ అయితే కంపైల్ చేద్దాం, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, అడిషన్ ఈక్వల్ టు 30 ఫస్ట్ది, ఎందుకంటే ఫస్ట్ మెంబర్ ఫంక్షన్లో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెంబర్ ఫంక్షన్లో ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ ఏంది, అడిషన్ ఈక్వల్ టు 30. సెకండ్ దానిలో ఏ వాల్యూ 100 పాస్ చేసినాం కాబట్టి ఎక్స్ ప్లస్ వై అంటే 200 సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ దానిలో ఎక్స్ వాల్యూ 100, వై వాల్యూ 200 కాబట్టి అడిషన్ ఈక్వల్ టు 300. ఈ విధంగా మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ని C++లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఏ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి మై ఛానల్. థ్యాంక్ యూ.